ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే జాంబవతి కళ్యాణం తెలుసుకోబోతున్నాం. ఇంకా సమంతకమణి గురించి కూడా. అయితే సమంతకమణి సూర్యభగవానుడికి చెందింది. సూర్యుడు ప్రతిరోజు దీన్ని ధరించి తిరిగేవాడు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు ఉండవు, రాజ్యాలు అయితే సుభిక్షంగా ఉంటాయి. ఇది సూర్యుడు సత్రాజిత్తుకు ఇయ్యబడిన మణి. అయితే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు దీన్ని ధరించి తిరుగుతూ ఉండేవాడు. సత్రాజిత్తుకు ఒక కుమార్తె ఉండేది. ఆవిడ పేరు సత్యభామ. అయితే ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వెళ్తాడు. అక్కడ సింహం ఆ మణిని చూసి మాంసాహారం అనుకుని అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుని పోతుంది. అయితే సింహం నోటిలో నుంచి ఆ మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇద్దామనుకుని ఆ మణిని తీసుకుని వెళ్తాడు. ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తు దగ్గర చూసి ఇవ్వమంటాడు. కానీ సత్రాజిత్తు అందుకు ఒప్పుకోడు. దానికి శ్రీకృష్ణుడు సరే అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఆ మణిని తీసుకువెళ్ళిపోయాడని ప్రచారం అయితే చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనపై పడిన అపనింద తొలగించుకునేందుకు తన సైన్యాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అప్పుడు ప్రసేనుడి కళేబరం కనిపిస్తుంది. ఇంకా అక్కడ సింహపు అడుగులు కూడా కనిపిస్తాయి. వాటిని అనుసరిస్తూ వెళ్ళిన అప్పుడు శ్రీకృష్ణుడికి జాంబవంతుడి గుహ కనిపిస్తుంది. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతి చూస్తుంది. శ్రీకృష్ణుడు ఆ మణిని లాక్కోవడంతో ఆమె ఏడవడం ప్రారంభించింది. అందువల్ల జాంబవంతుడికి కోపం వచ్చి కృష్ణుడిపై ఘోరమైన యుద్ధాన్ని చేస్తాడు. యుద్ధంలో అలసిపోయిన జాంబవంతుడు ఆ కృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీరాముడే అని తెలుసుకుని శరణు వేడతాడు. ఇంకా తన కూతురు అయిన జాంబవతినిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. అయితే అనవసరమైన అపవాదు శ్రీకృష్ణుడిపై వేసినందుకు సత్రాజిత్తు చాలా బాధపడతాడు. తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఘనంగా వివాహం జరిపించి అందరినీ పిలుస్తాడు. అంతకు ముందు తను శతధ్వనుడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే శతధ్వనుడు కోపంతో సత్రాజిత్తును చంపి ఆ మణిని తీసుకుని పారిపోయి అక్రూరుడనే రాక్షసుడి దగ్గర దాచుతాడు. తనను ఎలాగైనా శ్రీకృష్ణుడు చంపుతాడని గ్రహించిన శతధ్వనుడు ఒక తేజోమయమైన గుర్రాన్ని ఎక్కి మిథిలా నగరానికి పారిపోతాడు. మిథిలా నగరానికి పారిపోయిన శతధ్వనుడిని శ్రీకృష్ణుడు చంపి మణిని గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అక్రూరుడు మణి తన దగ్గరే ఉందని తెలిస్తే ప్రమాదం అని దేశం వదిలి పారిపోయాడు. శ్రీకృష్ణుడు నగరంలో పెద్ద సంబరం చేసి అక్రూరుడిని ఆహ్వానించి ఆ మణిని తీసుకుంటాడు. అప్పుడు అక్రూరుడు మణి ఇచ్చి వెళ్ళిపోతాడు.